మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అంతకుముందు ఓటు హక్కు అనేది తమకిష్టం వచ్చిన నాయకుడిని ఎంచుకోవచ్చు. ఓటు ప్రతి ఒక్కరూ 100% వినియోగించుకోవాలని కేనైన్ కోరుకుంటుంది. మన ఎన్నికల ఖర్చులు ప్రపంచంలోనే టాప్. లోక్సభ ఎన్నికల్లో ఖర్చు అంచనా రూపాయలు 1.35 లక్షల కోట్లు. మొత్తం మీద మన ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఖర్చు పెట్టేది మనమే, అందులోని టాప్ కూడా మనమే అంటూ వార్త 9వ పేజీలో వార్త ఇది. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ చర్యలేవి, అక్రమాల్లో 2 పార్టీలు ఒకటే, కేంద్ర మంత్రి అమిత్ షా అంటూ వార్త వేసింది 9వ పేజీలోని వార్త. రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు లబ్ధి చేకూరుస్తాం అంటూ వార్త వేసింది. మొత్తం మీద రాష్ట్రంలో ముస్లింలకు రిజర్వేషన్ తీసేస్తాం అంటూ బీజేపీ వ్యాఖ్యలు చేస్తుంది. ఇక్కడ కూడా మనము క్లారిటీగా చూడవచ్చు. హిందూ ముస్లిం అంటూ విభజిస్తున్నది బీజేపీ పార్టీ. దేశం మొత్తం మీద మత కల్లోలాన్ని సృష్టించి ఓట్లు దండుకోవాలని చూస్తున్నది ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ. కేవలం వీళ్ళు మేము ఇది చేసినాం, అది చేసినాం, ఈ వర్క్ చేసినాం అంటే పథకాల పేర్లు చెప్పకుండా కేవలం మతాల రాజకీయాలు చేస్తున్నారు. మతాలను చిచ్చు పెట్టుకుంటూ మత రాజకీయానికి ఎగబడ్డది బీజేపీ పార్టీ అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. అయోధ్యలో గుడి కట్టి దేశమంతా జై శ్రీరామ్ అనిపించిన మన ఘనత మోదీదే. మొత్తం మీద దేవుళ్ళ పేర్లు చెప్పి గుడులు కట్టినము, మతాలను రెచ్చగొట్టేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశం మొత్తం మీద బీజేపీ ప్రభుత్వం ఇది ఒకటే పనిచేస్తుంది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. దేశంలో 400 పైగా సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని ధీమా. మొత్తం మీద లెక్క పెట్టినా గానీ 400 సీట్లు లేవు. వీళ్ళు సోషల్ మీడియాలకు గానీ మీడియా ప్రచారాలకు గానీ సభలలో గానీ ఎక్కడికి వెళ్ళినా 400 సంఖ్య చెప్పి జనాలని మోసం చేస్తున్నారు అంటూ అనలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు అనుకుంటున్నారు. మొత్తం మీద తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు. తెలంగాణ ప్రజలు కూడా 400 సీట్లు లేవు కానీ ప్రతి చోట్ల వీళ్ళు వచ్చినప్పుడల్లా 400 సీట్లు ఎలా చెప్తున్నారు అంటూ గుసగుసలు ఆడుకుంటున్నారు. సిద్దిపేట బహిరంగ సభలో ప్రసంగం అంటూ 9వ పేజీలోని వార్త. మొత్తం మీద తెలంగాణకు అమిత్ షా వచ్చి మళ్ళీ అదే పాత పద్ధతినే అవలంబిస్తున్నారు. వీళ్ళు మతాల మధ్య చిచ్చు పెట్టి మత రాజకీయాలు చేస్తున్నారు అంటూ వార్త. మళ్ళీ మోదీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు, బీజేపీకి ఓటేస్తే జరిగేది ఇదే, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అప్రమత్తంగా ఉండాలి సీఎం. మొత్తం మీద మోదీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని డైరెక్ట్ చెప్తున్నారు వీళ్ళు ప్రజలకి. ఇక ప్రజల మధ్య గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈసీ కూడా అక్కడ నిన్న నరేంద్ర మోదీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా మొత్తం మీద మోదీ కూడా మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. దేశం అంతా ఒకటే, ఐక్యంగా ఉండాలి, లౌకికంగా ఉండాలి, అందరూ హిందూ ముస్లిం భాయిగా ఉండాలి అంటూ చేయటం లేదు. మొత్తం మీద 2 మతాలను విభజించి ఓట్లను చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ వార్త. రాజ్యాంగ హక్కులను బీజేపీ కాలరాస్తున్నది, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన మోదీ ఇచ్చిన జాబులెన్ని? రాజ్యాంగాన్ని మారుస్తాం, రాజ్యాంగ హక్కులను బీజేపీ మొత్తం కాలరాస్తున్నది, తుంగలో తొక్కుతున్నది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న నరేంద్ర మోదీ గారు ఎవరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు? గద్దెనెక్కిన మోదీ ఇచ్చిన జాబులెన్ని? గద్దెనెక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని జాబులు ఇచ్చిండు? వాటి అత్త లేదు పత్త లేదు. మొత్తం మీద మత రాజకీయాలు, మందిరాల పేరు మీద, దేవుళ్ళ పేరు మీద ఓట్లు దండుకోవడానికే ప్రయత్నిస్తున్నది బీజేపీ పార్టీ. 14 మంది ప్రధానమంత్రులు రూపాయలు 55 లక్ష కోట్ల అప్పు చేస్తే మోదీ ఒక్కడే చేసిన అప్పు 113 లక్షల కోట్లు. నిత్యావసర వస్తువులు రేట్లు విపరీతంగా పెంచిండు. అగరబత్తుల పైన కూడా జిఎస్టీ వేసిండు. అంతేందుకు సార్, అప్పడాల మీద కూడా జిఎస్టీ వేసిండు. కులాలకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది, కేంద్రంలో పవర్లో వస్తే జనాభా ప్రతిపాదన రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటన. బీజేపీపై 10 ఏళ్ల మోసం, 10 ఏళ్ల ధ్వంసం పేరిట ఛార్జీ షీటు రిలీజ్ అంటూ మొత్తం మీద నిన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మీద ఛార్జీ షీటు రిలీజ్ చేసింది. 10 సంవత్సరాల మీ పాలనలో ప్రజలు ఎంత
నష్టానికి గురయ్యారు, ప్రజలు ఎంత నరకం అనుభవించారో మొత్తం దృష్టిలో పెట్టుకొని నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఛార్జ్ షీట్ ని రిలీజ్ చేసినట్టు 8వ పేజీలో వార్త ఇది. ప్రజల గుండెలు చీల్స్తే నేనే కనిపిస్తా, నా గుండె చీలిస్తే తెలంగాణ కనిపిస్తున్నది కేసీఆర్. కాగా సింహం, దంతాలు లేనటువంటి సింహం ప్రజల మధ్యలోకి వచ్చి అభివాదం చేస్తున్నది అంటూ ప్రజలు అనుకుంటున్నారు. నన్ను పుట్టించాడనిపిస్తుంది. మొత్తం మీద దేవుడు నిన్ను తెలంగాణ కోసం పుట్టియలేదు కాక మొత్తం మీద తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును దోసుకోవడానికి పుట్టించిండు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. కాంగ్రెస్ సర్కారుపై యుద్ధం చేస్తే నిరుద్యోగ వృత్తి, మెగా డిఎస్సి ఏమైంది? మొత్తం వస్తుంది కాక ఆ లచ్చి పట్టుమని 4 నెలలు కూడా కాలేదు. ఆ 4 నెలల్లో 5 సంవత్సరాలు ఇప్పుడే పుట్టిన తెలంగాణ అని 5 సంవత్సరాలు మొత్తం కడగనాకేసి ప్రజలను అన్యాయం చేసింది నువ్వు కాక. ఒకసారి ఎదుటి వ్యక్తిని చూపించే ముందు 4 ఏళ్లు నిన్ను చూపిస్తాయని గుర్తించుకోగాక. 18,000 పుస్తకాలు చదివిన మహానుభావుడికి ఈ మాత్రం తెలియదా అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. 5 ఎకరాల పైనున్నోళ్లకు రైతు బంధిస్తే ముల్లేమైనా పోతదా? 5 ఎకరాల మీదున్నోనికి ఎందుకు కాక? ఆరాంసే తింటాడు ఉంటాడు. 5 ఎకరాల కిందున్నోడు నిరుపేదోడు, పేదవాడు, వానికి 3 పూటల భోజనం అందాలి, వానికి సంక్షేమ పథకాలు అందాలి. 5 ఎకరాల పైన ఉన్నోడికి ఏమవసరం కాక? ఆనందంగా తింటాడు, ఆనందంగా ఉంటాడు. ఆయనకి ఏమవసరం? ఉన్నోడికే పెట్టమని చెప్తున్నావు కానీ లేనోడు ఏట్లే పోనా అని నిరుపేదలు, గిరిజనులు అనుకుంటున్నారు కాక. ఆదివాసీయులు వీళ్ళ నోళ్లను కొట్టినావు కాక నువ్వు అని వాళ్ళు అనుకుంటున్నారు కాక. మొత్తం మీద తీర్థం పుచ్చుకొని ప్రసాదం తిని ఊరేగింపులు చేస్తే కడుపు నిండుతుందా? కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని విమర్శ. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం హోగా. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ కు ఓటేస్తే తీసుకపోయి గంగలా ఓటేసినట్టే, ఆ ఓటు లీలాల్లో వేసినట్టే అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. ఇది 9వ పేజీలో కాక చెప్తున్నాడు. 17 ఎంపీ సీట్లకు 893 మంది నామినేషన్లు అంటూ 6వ పేజీలోని వార్త ఇది. అవసరమైతే కేసీఆర్ ను పిలుస్తాం, రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పిసి జోష్. నేను ముఖాలు చూసి విచారణ చెయ్యను, జరిగిన నష్టాన్ని మాత్రమే పరిగణంలోకి తీసుకుంటా. సెకండ్ విజిట్ లో మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు వెళ్లాలని వెల్లడి. బీఆర్కే భవన్ లో ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం అంటూ 6వ పేజీలోని వార్త. మొత్తం మీద కాళేశ్వర ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ ఆయన అవసరమైతే కేసీఆర్ ని కూడా పిలిపిస్తాం, రావాల్సిందే, వచ్చి సమాధానాలు చెప్పాల్సిందే అంటూ నిన్న ఘాటు కామెంట్ చేసిండు ఆయన. రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తాం, ఖచ్చితంగా ఇయ్యాల్సిందే, వాళ్ళకు విచారణ చేయాల్సిందే అంటూ తెలంగాణ సమాజం కూడా కోరుకుంటున్నది. సార్, నేను ముఖాలు చూసి విచారణ చెయ్యను. ముఖాలు చూసి విచారణ ఎందుకు చేస్తారు సార్? ఉన్న వాస్తవాన్ని విచారణ, అక్కడ ఏమైతే వాస్తవంగా జరిగిందో దానిపైన విచారణ జరిపించండి. జరిగిన నష్టాన్ని మాత్రమే పరిగణంలోకి తీసుకుంటాం. అక్కడ ఏమైతే నష్టం జరిగిందో ఆ కట్టడం వెనుక ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళకందరికీ విచారించండి. అందులో భాగస్వామ్యం ఎంత మంది ఉంటే అంత మంది కూడా వివరించండి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కాళేశ్వరరావు అని పేరు కూడా తీసుకొచ్చిన వాళ్ళకు కూడా వదిలిపెట్టకండి సార్, ప్రతి ఒక్కరిని విచారించండి. సెకండ్ ఫేజ్ లో మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలన వెళ్తానని వెళ్ళండి సార్. అక్కడ క్షుణ్ణంగా పరిశీలించి ఎట్లా కట్టిర్రు, ఎవరు కట్టుమని చెప్పిర్రు, దాని వెనకాల సూత్రధారులు, పాత్రధారులు, వీళ్ళకందరికీ విచారించండి సార్. ఆ విచారణలో అసలు బయటపడుతుంది కథ అంటూ తెలంగాణ సమాజం అంటున్నది సార్ అంటూ 6వ పేజీలోని వార్త ఇది. నేను హోంమంత్రి అయితే బీఆర్ఎస్ నేతలంతా జైలుకే. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్ప చేసిండు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 9వ పేజీలోని వార్త ఇది. నిజంగా సార్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడే మాటలు 100కు 100% నిజం. అవి తెలంగాణ రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది కాకనే, తెలంగాణ రాష్ట్రాన్ని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా చేసింది కాకనే, తెలంగాణ రైతాంగాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లింది కూడా కాకనే, ఇక్కడ కాళేశ్వరం పేరు మీద కోట్లు దండుకున్నది కాకనే, మిషన్ భగీరథ పేరు మీద కోట్లు దండుకున్నది కాకనే. ఇలా చెప్పుకుంటూ పోతే కాకయన్ని స్కీములుగా మొత్తం స్కాములే ఉన్నాయి. 5 ఏళ్లు కూడా సరిపోదు కాకది మొత్తం స్కీముల చరిత్ర బయట తీయడానికి.
అని తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటున్నారు కాక. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో జీవిత ఖైదు సెక్షన్లు, ఐటీ యాక్ట్ 66 ఎఫెక్ట్ చేసేందుకు రంగం సిద్ధం. నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులు. నేరం రుజువైతే జీవితకాలం జైలు శిక్ష ఖచ్చితంగా వేయాల్సిందే. ఎవడు ఎంత తప్పు చేస్తే వాడి కర్మ వాడు భరించాల్సిందే. రాజకీయ ప్రజలందరూ నీకు పవర్ ఇస్తే ఆ పవర్ ని దుర్వినియోగం చేసినప్పుడు తెలియదా? ఆ పవర్ ని ఎలా యూజ్ చేయాలి, ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వాలి, ప్రజల కోసం నేను ఏం చేయాలి, ప్రజల కోసం మంచి చేయాలా అని ఆలోచన నీకు రాలేదా? ప్రజలను వంచిండు, సీనియర్ జర్నలిస్టులను వంచిండు, వాళ్లకు కెమెరాలు పెట్టి బయటకు రాకుండా చేసిండు, ఇతర ప్రతిపక్ష పార్టీలను ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే కేసులు పెట్టిండు, రాజరిక పాలన చేసిండు, ఒంటెద్దు పోగడలతో తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఆగం పట్టించిండు కాక అని తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్లు భార్య భర్తలు మాట్లాడుకున్న ముచ్చట్ల కాడికెళ్ళి ఇడవలే, థియేటర్ల కాడికెళ్ళి ఇడవలే, రాజకీయ నాయకులకు ఇడవలే, రేవంత్ రెడ్డికి అయితే అసలే ఇడవలే. ఇంత నీ పాలనలో జరిగినాక మొన్న టీవీ9 దాంట్లో ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా కాకేమంటారు అంటే సీఎం గా ఉండి నాకే తెలియదు అని అంటాడు. మరి సీఎం గా పవర్ లో ఉన్నది నువ్వే కదా, నీకు తెలియకుండా ట్యాపింగ్ ఎట్లా జరుగుతుంది? మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డికి అసెంబ్లీలో మేము ప్రిపేర్ అయ్యి రాలే మరి అని ఆ రోజు అంటివి. మరి నువ్వు టీవీ9 ఇంటర్వ్యూలో ఫోన్ ట్యాపింగ్ విషయం అడిగే వరకు నాకు తెలియదు అని అంటున్నావు. మరి అక్కడ సీఎం ఉన్నది నువ్వే కదా, నీకు తెలియకుండా ఎట్లయింది? అంత మొత్తం మీద మాయల పకిర ఏషం వేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దోచి ఆగం చేసి అప్పుల కుప్పగా మార్చేసి చిట్ట చివరికి కాక పీకల కాడికి రాగానే కాకకి ఇప్పుడు అతి త్వరలో దగ్గర రోజులు పడ్డాయి పోవడానికి, డబుల్ బెడ్రూమ్ లోకి వెళ్ళడానికి. కాక అందుకే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రజల్లో వచ్చి గాయగత్తర చేసి గడిబిడ చేసి నోరు పెద్దగుందని ప్రజల ముంగట ఏది పడితే అది మాట్లాడి నేను తప్పు చేయలేదు అని అంటే అది అయిపోతుందా? దాని వెనకాల విచారణలు ఉంటాయి. అవన్నీ అయిపోయిన తర్వాత కాక ఇక డైరెక్ట్ చెర్లపల్లికే అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్ కు మహిళల గ్యారంటీ, ఉచిత బస్ ఫ్రీ, కరెంట్ 500కు సిలిండర్, డ్వాక్రా మహిళ వడ్డీ మాఫీ కల్పిస్తామని మేనిఫెస్టో ఆశలు. ఆయా స్కీమ్ల కింద 1.50 కోట్ల మంది లబ్ధిదారులు. మహిళల్లో ఎక్కువ కాంగ్రెస్ వైపే ఉంటారని అంచనా. ప్రచారంలో పొలిటికల్ కామెంట్లతో పాటు గ్యారంటీల పైన ఫోకస్ అంటూ 8వ పేజీలో వార్త. మొత్తం మీద ఏవైతే కాంగ్రెస్ 6 హామీలు ఇచ్చినాయో కేవలం నిరుపేదలకు, దారిద్ర రేఖకు దిగువనున్నటువంటి వాళ్లకు మాత్రమే ఇవి 100% అమలవుతున్నాయి. వాళ్ళకే ఈ ఫలాలు అందుతున్నాయి. అందుకే కడుపు మంట. ఇతర నాయకులకు, ప్రతిపక్ష నాయకులకు కడుపు మంట అదొకటే. పేదోడు బస్సులో తిరగడానికి బస్సు ఫ్రీ చేసినందుకు ఏడుపు, నిరుపేదలకు వంట గ్యాస్ 500 రూపాయలకు అందించినందుకు ఏడుపు, నిరుపేదలకు 200 యూనిట్లు కరెంట్ ఇచ్చినందుకు ఏడుపు. కడుపు మంట వీళ్ళకి. పేదోడికి చెందొద్దు. పేదోడికి 100కి 100 పాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసింది సరి అంటూ ప్రజలు అనుకుంటున్నారు. మొత్తం మీద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు 6 గుర్తించేందుకు విజయవాడ వెళ్తుండగా ప్రమాదం అంటూ 6వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద ఆగి ఉన్న లారీకి ఢీకొట్టి 6 మృతి అంటూ వార్త. వడగాలులు వానలు అంటూ 6వ పేజీలోని వార్త ఇది. ఇవాళ సెకండ్ ఫేజ్ 89 స్థానాలకు పోలింగ్ అంటూ 10వ పేజీలోని వార్త. సన్ రైజ్ ఓటమి అంటూ 14వ పేజీలోని వార్త ఇది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మే 27న పోలింగ్. వచ్చే నెల 2 నుంచి 9 దాకా నామినేషన్లు. జూన్ 5న ఓట్ల లెక్కింపు. షెడ్యూల్ రిలీజ్. మొత్తం ఓటర్లు 4,61,806 మంది అంటూ 9వ పేజీలోని వార్త. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలుపుతున్న తీన్మార్ మల్లన్న. మొత్తం మీద తీన్మార్ మల్లన్న ఇప్పుడే కాదు, తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు 9 ఏళ్లన్నర ముప్పు తిప్పలు పెట్టిండు కాకప్పుడు తీన్మార్ మల్లన్నకి. సెకండ్ టైంలో అక్కడి నుంచే ఖమ్మం, వరంగల్ ఈ పట్టభద్రులు అక్కడి నుంచే పోటీ చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేసి 2వ స్థానానికి అప్పుడే తన సత్తా ఏందో చాటిండు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ కు టచ్ లో ఉండి తీన్మార్ మల్లన్న పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో స్టార్ క్యాంపెయిన్ గా హైకమాండ్ ఆయనకు స్టార్ క్యాంపెయిన్ గా
ఆయనకు బాధ్యతలు అప్పజెప్పి ఆయన 100% కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రచారానికి వెళ్లి 100% ప్రచారం చేసిండు. అతని కష్టాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ తనకి ఆ టికెట్ ని తనకే ఇద్దామని నిన్న దీపదాస్ మున్షి గారు ప్రకటించడం జరిగింది. వచ్చే నెల నుంచే ఎలక్షన్ అవి కూడా ప్రారంభమవుతున్నాయి. అందుకే తీన్మార్ మల్లన్న గారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలపడం జరిగింది అంటూ వార్త చేసింది. ఇక్కడ 9వ పేజీలోని వార్త. మొత్తం కాక ఉన్న ఆ 9 సంవత్సరాలన్నర పాలనలో గొంతెత్తంగానే ప్రశ్నించే గొంతు ఎత్తిండ్రు అని అంటే తీన్మార్ మల్లన్న. అప్పుడు అందరూ ప్రతిపక్షాలు కూడా లేని సమయంలో ఒక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసిండు. ఆ క్షణంలోనే తీన్మార్ మల్లన్న తనకు ఒక సొంతగా తన ఒక ముద్రని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఆ క్షణంలోనే తీన్మార్ మల్లన్న గారికి దాదాపు 60 నుంచి 70 కేసులు తనపైన కాకబెట్టించిండు. అన్ని బూటకప్ కేసులే, ఏ కేసు కూడా నిలబడలేదు. అన్ని బూటకప్ కేసులు మాత్రమే పెట్టిండు. ఆ కేసుల పేరు మీద విచారణ దాదాపు తీన్మార్ మల్లన్నకు 70 నుంచి 90 రోజుల వరకు జైల్లో ఉంచిండ్రు. జైల్లో చిత్రహింసలు పెట్టిర్రు. కాక మొత్తం మీద చిత్రహింసలు పెట్టిన తట్టుకొని నేను సావనైనా దస్తా గాని తెలంగాణ ప్రజల కోసమే నేను బతుకుతా, నా బతికే తెలంగాణ ప్రజల కోసం అంటూ తీన్మార్ మల్లన్న గారు అప్పుడు చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా తను ఇతర పార్టీలకు వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ కూడా తనకు స్వేచ్ఛ అనేది దొరకకపోవడంతో తన మళ్ళీ కాంగ్రెస్ వైపు నిలబడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధిష్టానం తనని గుర్తించి మళ్ళీ అదే టికెట్ ని, ఆ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ టికెట్ ని తనకే ఇవ్వాలి, తననైతేనే న్యాయం చేస్తాడు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తనకు బాధ్యతలు అప్పచెప్పింది. 100% తీన్మార్ మల్లన్న అక్కడి నుంచి విజయం సాధిస్తారు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు బాధ్యత కూడా ఉంది తనకి 100% దీవించి ఈ ఎలక్షన్ లో గ్రాడ్యుయేట్ కి ఎమ్మెల్సీగా తనకి పెద్దల సభకు పంపించాలని ప్రజలందరినీ కేనై టీవీ కూడా కోరుకుంటుంది. రైతు బంధు ఉంటదో ఊడుతదో అంటూ నమస్తే తెలంగాణ హెడ్లైన్ వేసింది. మొత్తం మీద పంట బోనస్ బోగస్, తులం బంగారం తుస్సు, పొలాలకు కరెంటు కట్, ధాన్యం కొనుగోలు గోల్మాల్, మన బిడ్డకు స్కూటీ రాలే, లూటీలు వచ్చాయి, గురుకులాల్లో పిల్లలకు విషాహారం పెడుతున్నారు, అడ్డగోలుగా విద్యుత్ బిల్లులు, ప్రజలు గోల్మాల్లో, కండ్ల ముందే తెలంగాణ ఎండుతుంటే ఊరుకోవాలా. తెలంగాణ కష్టపడేదే కాంగ్రెస్ తో, నష్టపడేదే బీజేపీతో. మళ్ళా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు. దేవుని పేరుతో బీజేపీ ఓట్లు దండుకుంటున్నది. దేవుడి మీద ఓట్లతో కాంగ్రెస్ కాలం గడుపుతున్నది. భువనగిరి రోడ్ షోలో దునుమాడిన కేసీఆర్, సూర్యాపేట నుంచి భువనగిరి దాకా బస్సు యాత్ర. మొత్తం మీద కాక వాళ్ళు వచ్చి 4 నెలలైంది. ఆ సంగతి నీకు కూడా తెలుసు. ప్రజలకు నువ్వు అట్లా చెప్తుంటే తుపాకి రామన్న మాట్లాడినట్టుగా ఉన్నది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాక వాళ్ళు వచ్చి 4 నెలలు కూడా కాలేదు, అప్పుడే వాళ్ళ మీద దోషణ దుమ్మెత్తి పోస్తారని అంటారు. కానీ నువ్వు దోషణతో కాదు, జైసీపీలతోనే వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తున్నావు. కనీసం వాళ్ళు ఒక ఏడాది అన్న గడిస్తే ఈ మాటలు నువ్వు మాట్లాడితే దానికి సై ఉంటుంది. కానీ నువ్వు వాళ్ళు వచ్చింది 4-5 నెలలు కూడా, 100 రోజులు మొన్న కంప్లీట్ అయింది. 100 రోజుల్లోనే అంతగానం చేసేస్తారా? అది నీకు కూడా తెలుసు. 5 ఏళ్ల కింద నువ్వు ఫస్ట్ టైం గెలిచినప్పుడు 5 ఏళ్ల దాకా ఇంకా పసిగుడ్డు తెలంగాణ ఇంకా సెట్ కావడానికి టైం పడుతుంది అన్నావు. ఇక్కడ మొత్తం 10 ఏళ్లల్లా ఏం కడిగినాకన్నా అంతా నాకు పడేసినావు. మొత్తకపోయి భగవాన్లు ఎత్తుకపోయి కుండల్ని మీకు గెలిచిన వాడు. ఇప్పుడు అంటారు మీకోసం ఏమన్నా ధనం ఉంచి పెడుతుండేనా? నేను ఉంచిపోతే మీరు చూస్తారా? బుద్ధి ఉండాలి, సిగ్గుండాలి అని అంటావు. కాక ఈ మాట్లాడడానికి, ఇంత పెద్ద మాటలు మాట్లాడడానికి నీకు నోరెట్లా వస్తుంది? ప్రజలు ఏ రకంగా నిన్ను నమ్ముతున్నారు? 9 ఏళ్ళున్నారా నీ పాలన, నీ నరకయాతన చూసి భరించలేకనే కాంగ్రెస్ ని తెచ్చుకున్నారు. మళ్ళీ కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయాలంటే అది వాస్తవమేనా? కాక కనీసం నీ మనసుకు నువ్వన్నా నేను మాట్లాడేది నిజమేనా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి సార్ అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు సార్. ఇలా నమస్తే తెలంగాణ పత్రిక మామది ఒక పేపర్ వేసింది. ఆ తర్వాత నమస్తే తెలంగాణ పత్రిక 2 హెడ్లైన్
రెండు మెయిన్ పేపర్లు వేసింది ఇవాళ ఒకటే రోజు రెండు పత్రికలు. ఒకటేమో కాకది సపరేటు, రెండోదేమో హరీష్ రావు గారిది హైలైట్ చేస్తూ వేసింది ఒకటి. రాజీనామా లేఖతో నేను వస్తున్నా, అమరవీరుల స్తూపం వద్ద నువ్వు వస్తావా లేదా. హరీష్ రావు గారు ట్రిపుల్ షూటర్ అని మీకు పేరు వచ్చింది, కానీ మరీ ఇట్లా నువ్వు గుడ్డిగా ఎక్కడ పడితే అక్కడ షూట్ చేస్తే దానికి పత్యార ఉండదు, అత్యార ఉండదు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు ఏదన్నా సవాల్ వేసేటప్పుడు సవాల్కు తగినట్టే ఉండాలి, కానీ మరీ ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు. హరీష్ రావు గారు మెదక్ పట్టణంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షో భారీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలు. ఇన్ సెట్లో హరీష్ రావు 6వ పేజీలోని వార్తాయి. మొత్తం మీద మామ బామర్ది ఏ రకంగా డైలాగులు కొడుతున్నారు, 1 నంబర్ 2 నంబర్ 3 నంబర్, ఇప్పుడు 3వ నంబర్ ట్రిపుల్ షూటర్ ఆ రకంగానే డైలాగులు కొడుతుండు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్ ను నమ్మి మునిగినం. ఈ 3-4 నెలలనే కాంగ్రెస్ ను నమ్మి ఎవడన్నా మునుగుతాడా? మీ 10 ఏళ్ల పంచాయతీని తెంపడానికి మీరు 10 ఏళ్ళు ఏమేమి చేసిరో వాళ్ళకు 40-45 రోజులు టైం పట్టింది. వాటి ద్వారా అవి ఏవైతే లెక్కలు పత్రాలు ఉంటాయో ఒకసారి ఏ స్కీమ్కి ఎంత ఖర్చు పెట్టిర్రు, ఏ శాఖలకు ఎంత కేటాయించారో వీరి లెక్కలు పత్రాలతో సహా చూద్దామని వాళ్ళ టైమే సరిపోతుకొచ్చింది. మీరు చేసినటువంటి ఘనకార్యాలు అంటారు వీటికి. మొత్తం మీద మీరు ఎంత మంచి తెలంగాణని, బంగారు తెలంగాణ అని పేరు చెప్పి మొత్తం ఇతర తెలంగాణ కంటే ఆగం చేసి పడేసిర్రు. మళ్ళీ వెనుకటి రోజులు వచ్చినాయి, తాండాల్లో నీళ్లు లేవు, వరి పంట మొత్తం పోయింది, మళ్ళీ కేసీఆర్ సారే రావాలి. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ప్రచారంలో ఓ మహిళ ఆవేదన. మళ్ళా కేసీఆర్ సార్ రావాలన్నట. కేసీఆర్ సార్ 9 ఏళ్ల పాలనలో సత్యానాశ చేసావు సార్, ఇంకా నీకు దిక్కులేక తీసుకొచ్చుకుంటామా? జన్మనిధులను మళ్ళీ ఇప్పుడు గెలిపించినటువంటి ఆ గజ్వేల్ ప్రజలు కూడా ఎందుకు గెలిపించుకున్నాం రా భయ్ అని అనుకుంటున్నారు సార్ అక్కడ అంటూ వార్తలు. 4వ దశకు ముగిసిన నామినేషన్లు అంటూ 5వ పేజీలోని వార్త. నేడు 2వ విడత పోలింగ్ అంటూ 5వ పేజీలోని వార్త. అది మే 27న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అంటూ 6వ పేజీలోని వార్త. టెట్ పై ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రభావం అంటూ 6వ పేజీలోని వార్త. జనంపై ధరలు మోదీ, కేంద్రం దయా అంటూ 8వ పేజీలోని వార్త. ఇది కాళేశ్వరంపై విచారణ ప్రారంభం అంటూ 6వ పేజీలో వేసుకున్నది. మొత్తం మీద ఇక్కడ కాళేశ్వరంపై విచారణ ప్రారంభం అంటూ 6వ పేజీలో వేసింది. అసలు కథ అనేది ఇప్పుడు బయటపడుతుంది. ఇక ఇక్కడ నుంచి కాక పనితనం స్టార్ట్ అవుతుంది, కాక పేజీలు నడుస్తాయి అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.